భగవద్గీతలో 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 18 శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్వింశంతోऽభ్యసూయకాః. ఏవైతే ఇప్పుడు వరకు దైవీ సంపద గురించి, అసురీ సంపదల గురించి చెప్పిన తర్వాత ఎవరిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో, వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళ ఆచరణలు ఏంటి, వాళ్ళ సంకల్పాలు ఏంటి అన్నీ చెప్పిన తర్వాత ఈ అసురీ సంపద ఉన్న వాళ్ళకి వాళ్ళ దుర్గతికి కారణమైనవి ఏమిటి అంటే, వాళ్ళు ఎటువంటి స్వభావాలు పెంచుకుంటూ, ఎటువంటి ఆచరిస్తూ, ఎటువంటి తలంపులతో ఉంటే వాళ్ళకి కలిగే పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ విశేషంగా చెప్పబడి ఉంది. అహంకారం. ఈ అహంకారం ఏదైతే ఇంతకు ముందు శ్లోకాలు చెప్పినట్టుగా నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది అంటే ప్రతిదానికి అంటే అందరికన్నా సరే గొప్పగా ఉన్నవాడిని, అన్ని రకాలుగా అన్నీ నా దగ్గర ఉన్నాయి, అంతా నాకు తెలుసు, నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది, నేను ఏది చేయాలంటే అది చేసేస్తాను, నన్ను పూజించుకోవాలి అన్న ఈ గర్వంలో ఉంటారు. అందుకే అహంకారం. నేను గొప్ప, నాకన్నా మించింది ఏది లేదు, ఏదైనా ముందు నేను. ఈ అహంకార కారణంగా పైగా బలం అంటే కొన్ని వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి కాబట్టి మళ్ళీ వాటిని చూసుకుంటూ వీళ్ళు మళ్ళీ విర్రవీగుతూ ఉంటారు. అందులో మొదటిది ఈ అహంకారము, మళ్ళీ బలము, దర్పము. ఇప్పుడు అధికారం చేతిలో లేనప్పుడు శారీరకంగా ఎలా ఉన్నప్పటికీ కూడా అధికారం లేదు, అణిగిమణిగి ఉంటారు. కానీ ఇప్పుడు బలం ఉంది, ఇప్పుడు ఆర్థికమైన బలం ఉంది, శారీరకమైన బలం ఉంది, చుట్టూ ఉన్న జనాలు కూడా ఉన్నారు. ఇన్ని బలాలు ఉన్నాయి, మళ్ళీ నీకు అధికారం ఉంది. ఇవి ఒకటికొకటి తోడ్పడినప్పుడు తెలియకుండానే, అలాగే మంచి లక్షణాలు ఉంటే ఒక రకంగా ఉంటాం, ఈ అసురీ లక్షణాలు ఉన్న కారణంగా ఇవన్నీ కూడా ఉండటం కారణంగా దర్పం అంటే మొండితనం వస్తుంది. నాకెందుకు ఇవ్వరు, నాకెందుకు జరగదు, నాకెందుకు ఇది చెయ్యరు, ఇట్లాంటి పొగరుబోతుతనము అంటారు. దర్పము, మొండితనము. ఇది కావాలంటే ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి, ఇప్పుడే నాకు కావాల్సిందే అన్నట్టుగా ఉంటారు. అంటే ఒకటికొకటి ఇవి కలుపుకుంటూ వెళ్ళిపోతున్న కారణంగా ఒక అవలక్షణం ఉంటేనే వదిలించుకోవడానికి చాలా కష్టము. ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా పూర్ణంగా ఉంటూ ఉంటాయి. అహంకారం, బలము, దర్పం. మళ్ళీ కామం, క్రోధం. అంటే వీళ్ళకి ఎలా అయితే తలములకలుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటారంటే ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల కోరికలు. కోరిక ఒకదాని మీదే ఉంటే కూడా మనకి కష్టతరం అయిపోతుంది జీవితం. అలాంటిది ఎన్నో రకాల కోరికలతో ఇప్పుడు ఇది కావాలి, తర్వాత ఇంకోటి కావాలి, అలాగే వ్యసనాలకి అన్నిటికీ ఆ బానిస అయిపోయినట్టుగా ఉంటూ ఉంటారు. అందుకని వీళ్ళకి కోరికలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. కోరికలు మళ్ళీ కోపాలు కూడా ఉంటాయి. మనకి ఎలా అయితే అరిషడ్ వర్గం చెప్తారు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం. ఈ 6 ఒకటి వచ్చిందంటే వేరేవి కూడా వచ్చి కూర్చుంటాయి. దానికి నువ్వు స్పెషల్గా ఏమి ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉంటే కొన్ని మనము దూరంగా ఉంచితే మళ్ళీ ఆ లక్షణాల్లోకి మనం పెంచుకోకుండా ఉంటాం. కానీ ఈ అహంకార బలదర్పాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కోపం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ సంశ్రితాహ. సంశ్రితాహ అంటే ఆవరించి ఉంటాయి. ఇప్పుడు జాలంలో ఉంటావు, మత్తులో ఉంటావు అని ఇంతకు ముందు చెప్పారు. ఈ మదమన్న మత్తులో ఉన్న కారణంగా అహంకార, పైగా నేనే గొప్ప అన్న ఇదిలో ఉండటం కారణంగా ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మామాత్మ పరదేహేషు. మామాత్మ పరదేహేషు అంటే అంటే ఇక్కడ ఆత్మరూపంలో ఈ దేహంలో కాకుండా సర్వవ్యాపి అయిన పరమాత్మ అందరి యందు ఉన్నాడన్నది పరమ వాస్తవము. అయితే ఇక్కడ నేనే గొప్ప అన్న ఇదిలో ఉంటారు తప్పితే దాన్ని గుర్తించరు. నేను గొప్ప అంటే అందరికన్నా నేను గొప్ప, ఉన్నది ఒకటే ఈ శరీరం అన్నది, ఇది దేనికి పనికిరానిది, ఇది ఒక జడము కాకపోతే ఇది ఒక ఉపాధిలాగా నన్ను నేను ఉద్ధరించుకుని ఈ జన్మకి సార్థకత తెచ్చుకోవటానికి నేను కొన్ని ఆచరించటానికి దీన్ని వినియోగించుకోవాలన్న జ్ఞానం ఉంటే ఒకలాగా ఆచరిస్తూ ఉంటాం. ఇక్కడ అన్ని అవలక్షణాలు ఉన్నాయి, కపటాలు, మొండితనాలు, దురాభిమానం, పౌరుషం అక్కర్లేనివన్నీ కూడా కఠినత్వంగా ఉంటారు. అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా అన్ని దేహాల్లో ఉన్నది ఆ పరమాత్మ అన్నది విస్మరిస్తూ ఉంటారు. ఈ విస్మరిస్తూ ఉండి మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, ప్రద్వింశంతో అభ్యసూయకాః. ప్రద్వింశంతః అంటే దుర్భాషలు అంటే ద్వేషం పెంచుకోవడం. ఇప్పుడు అందరిలోనూ ఉన్నది అదే అయినప్పుడు దేని మీదైనా కోప్పడటానికి మనకి ఎలా కుదురుతుంది, ఆ సందర్భం ఏదో
అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు ఏది చేసున్నప్పటికి ఈ పరమ సత్యానంటే కనిపిచ్చేది కాదు. లోపల ఉన్నది అదే అన్నది నాకు గుర్తున్నప్పుడు ఏం చేస్తానంటే అనాలని అనిపిచ్చినా, ఇలా నేను అనకూడదు, ఇలా నేను చెయ్యకూడదు అని కాస్త నియంత్రించుకుంటూ ఉంటాను. ఇది ఎవరు నియంత్రించుకుంటారు? ఎప్పుడైతే ఆ ఎరుకలో ఉంటారో, అజ్ఞానమన్న అంధకారంలో ఉన్నప్పుడు ఆ ఎరుక ఉండదు. అందుకు నియంత్రించుకోరు. నాకిది నచ్చింది, నాకిది నువ్వు చెయ్యలేదు, నేనిది చేస్తే అది మళ్ళీ వాళ్ళు ఏదో దానికి వ్యతిరేకంగా చేశారని ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తే ఈ జాలంలో ఉన్న కారణంగా దుర్భాషలాడుతూ ఉంటారు. నాకు అనుకూలంగా వాళ్ళు లేని కారణంగా. అంతేగాని వాళ్ళేదో తప్పు చేశారని కాదు. ప్రతీదీ తప్పుగానే ఆలోచిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ నేనన్నది ప్రధానము. అందుకని దుర్భాషలాడుతూ, ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా మనం చెయ్యకపోతే మనం శత్రువుల్లాగే వాళ్ళు చూస్తూ ఉంటారు. అభ్యసూయకాః ఈ అసురి స్వభావాలు ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. నేను ప్రధానము. ఆంతర్యామిగా ఉన్నది ఎవరు లేదు అన్నట్టుగా ఎందుకంటే పరమాత్మ మీద వీళ్ళకేమి నమ్మకం, విశ్వాసం అన్నది ఉండదు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్వింశంతోऽభ్యసూయకాః. అహంకారము, బలము, దర్పము, కోరికలు, కోపాలకి వశమైపోయిన కారణంగా ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ వాళ్ళ శరీరాల యందు, ఇతరుల శరీరాల యందు అంతర్యామగా ఉన్న ఆ పరమాత్మనైన నన్ను కూడా ద్వేషిస్తూ ఉంటారు. ఇక్కడ ద్వేషం అన్నది ఇంతే ఉండాలి, ఇంత పరిమితి ఎలా అయితే కోరికలైనా సరే తృప్తి అన్నది లేని కారణంగా అసంతృప్తితో ఉన్నప్పుడు ఎంత ఇచ్చినా సరిపోదు. ఎంత కావాలి అండి? అపారంగా. పైగా ఈ కొన్ని అసురీ లక్షణాలు ఎలా ఉంటాయంటే నీకు నిజంగా ఇది అవసరం కాబట్టి ఇంత నువ్వు సమకూర్చుకున్నావంటే పర్వాలేదు. కానీ వాడి దగ్గర ఎంతుందో, ఇంకొకడి దగ్గర ఎంతుందో ఎప్పుడూ ఇందులోనే ఉంటూ వాడికన్నా ఒకటి ఎక్కువే ఉండాలి. ప్రతిదీ అలానే కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా తృప్తి అన్నది ఉండదు. ఈ వికారాలన్నవి అలా ఉంటాయి. కోరిక ఒక్కసారి ఒకటొచ్చింది అంటే అక్కడితో ఆగిపోతుందంటే లేదా ఆ కోరిక తీర్చుకునే లోపల మళ్ళీ ఇంకా బోలెడు కోరికలొచ్చి కూర్చుంటాయి. అందుకే సకామ నుంచి మొదలుపెట్టి నిష్కామంకి వెళ్ళమన్నారు. అంత త్వరగా మనల్ని మనం మార్చుకోవటానికి కూడా అవ్వదు. ఎందుకంటే కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు మోసుకొని వస్తున్నాము. ఈ అహంకారము అవన్నీ కూడా ఎప్పుడైతే మనలో స్వభావాలన్నీ ఎక్కువైపోతాయో నేనే అందరికన్నా గొప్ప, అన్ని భోగాలు అనుభవించగలిగిన వాడిని నేనే, సిద్ధులైన, బలవంతులైన ఇవన్నీ కూడా నాకు లభించాలి, అన్ని సుఖాలు నాకు కావాలి, నాకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఆ బలాన్ని వినియోగిస్తూ మళ్ళీ ఆ శక్తిని, ఆ డబ్బుని కూడా వినియోగించి ఇతరుల పైన ఎన్నో రకాలుగా వాళ్ళు బాధించేలాగా నడుచుకుంటారు. వీళ్ళకి అనుకూలంగా లేని కారణంగా ఆ శత్రుత్వాన్ని పుంజుకుని వాళ్ళని మళ్ళీ భయపెడటము, హింసించటము, ఆపదలు పాలు చేయటము, ఇతరుల ద్వారా కూడా వాళ్ళు బాధలు పడేలాగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరిని లెక్క చెయ్యరు. తన గొప్పని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. పరులొక్క బలాన్ని గాని, పరులొక్క అవసరాల్ని గాని దేన్ని కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా లెక్క చెయ్యరు. ఆ దర్పంతోనే మిడిసిపడుతూ ఉంటారు. పైగా ఈ కోరికల్ని ఆశ్రయించి ఆ కోరికలతోనే ఉంటూ పైగా కొన్ని వాటిలకి వీళ్ళు బానిసైపోతూ ఉంటారు. అందుకే దురాచారాలకు కూడా వీళ్ళు పాల్పడుతూ ఉంటారు. చెయ్యరానివన్నీ చెయ్యటము. మళ్ళీ క్రోధోన్మత్తులైపోయిన కారణంగా అన్నీ నాకు అనుకూలంగానే ఉండాలి. ఏదన్నా సరే నాకు ఇష్టం కాకుండా ఇంక ఏదన్నా జరిగినా సరే వాళ్ళని నేను మూలాల నుంచి తొలగిచ్చేస్తానన్నట్టుగానే వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇలా ఉన్న కారణంగా అంటే ఇక్కడ వ్యర్థమైనవి చెయ్యటానికే ఇష్టపడుతూ ఉంటారు. ప్రవృత్తి, నివృత్తి కంటే ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. నా కర్తవ్యం ఏంటి, అకర్తవ్యం ఏంటి, పైగా ఇప్పుడు నాకు కొన్ని కోరికలు ఉండొచ్చు. ఆ కోరికలు నేను తీర్చుకోవటంలో తప్పు లేదు. కానీ నా కోరికలు తీర్చుకోవటానికి ఇతరులని హింసించేసి, బాధించేసి నేనంత విచక్షణ రహితంగా ఉండకూడదన్నది కూడా వాళ్ళకి ఉండదు. నేను గొప్ప, అబద్ధాల్ని అన్నిటిని కూడా వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా చేసుకుని ఏదన్నా సరే వాళ్ళ పబ్బం గడుపుకోవటానికే చేస్తూ ఉంటారు. అందుకే అంతరంగికంగా, బాహ్యంగా కూడా వాళ్ళకి శుచి ఉండదు. ఈ శుచి లేకపోవటమే కాకుండా ఆ కోరికే ప్రధానంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది అనుభవించకపోతే ఇంకెందుకు అందుకని ఏదన్నా చెయ్యటానికి వెనుకాడరు.
భ్రష్టాచారులు. అంటే యజ్ఞయాగాదులు ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా అవి చెయ్యగలుగుతున్నప్పటికీ కూడా ఈశ్వరుడని గాని, ధర్మమని గాని, శాస్త్రమని గాని దేన్ని ఆశ్రయించరు. దేని మీద విశ్వాసం ఉండదు. గొప్పల కోసమే వీళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. ఈ అసురీ స్వభావం కలిగిన వాళ్ళు ఇందులోనే ఉండి దానికే గురవుతూ ఉంటారు. ఈ దంభ మోహాలకి లోబడిపోయే వాటితో బాధింపబడుతూ ఉంటారు. ఇప్పుడు నాకో దెబ్బ తగిలినప్పుడు అది నాకు బాధాకరం. ఏం చేస్తాను? దీనికి వైద్యం చేయించుకోవాలంటే ఒక డాక్టర్‌ని ఆశ్రయిస్తాను. ఇది తొలగించుకొని దానికి ఏం చికిత్స కావాలో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళిచ్చిన మందులు గానీ, ఇవన్నీను ఆహార నియమాలు గానీ ఇవి పాటిస్తాను. ఇది నాకు తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు నీలో ఇవి లక్షణాలు ఉన్నవన్నవి నువ్వు తెలుసుకొని తొలగించుకోవాలన్న ప్రయత్నం నువ్వు చేస్తే కదా! దీన్ని ఎలా తొలగించుకోవాలని మళ్ళీ ప్రణాళిక వేసుకొని ఒకళ్ళని ఆశ్రయించి దాన్ని మనం తొలగించుకుంటాం. కానీ ఇవన్నీ ఉండవలసిన దుర్లక్షణాలన్నీ పూర్ణంగా ఉన్న కారణంగా మరణకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా మరణకాలం వచ్చేంత వరకు కూడా ఇదే ధోరణిలోనే ఉంటారు. అందుకుని వాళ్ళందులోంచి బయటపడరు. ఈ స్వభావం కలిగిన వాళ్ళంటే అంత స్పష్టంగా వివరిస్తున్నారు. ఏదైనా సరే మనకి కొద్దిగా ఏదన్నా స్వల్పంగా ఏదన్నా తేడా చేసి ఏదన్నా కొంచెం రాని అనారోగ్యం వచ్చినా సరే అది మొదట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మూలాల నుంచి తొలగిచ్చేయొచ్చు. కొన్ని తీవ్రతకి వెళ్ళిపోయిన తర్వాత, బాగా ముదిరిపోయిన తర్వాత దానికి ఎలా అయితే మందు, మాకు కూడా పనిచేయదు అంటారు. మళ్ళీ ఇలా ఉన్నప్పుడు చాలా కఠినంగా కొన్ని కొన్ని నేను ఆచరిస్తూ ఉన్నప్పుడు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ అంతలాగా నేను ఉండగలిగితే. కానీ ఈ అసురీ గుణములు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ద్వేషపూరితంగా ఇప్పుడు ఎలా అంటే కొన్ని కొన్ని నాకు అవలక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఇతరుని హింసించకుండా నా వ్యసనాలకి నేను బానిసైపోయి నేను బ్రతుకుతున్నప్పుడు అది వేరు. అది నా శరీరానికి హాని చేస్తుంది. కానీ ఇక్కడ నా ఆలోచన ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మనకి తెలియకుండా మత్తులోనే ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఇతరుని కూడా బాధిస్తూ ఉంటావు. తెలియకుండా చేసినా, తెలిసి చేసినా చేసింది మళ్ళీ పాపమే అవుతుంది. కానీ ఇక్కడ స్వతహాగా కూడా అంత క్రూరమైన పనులు చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు. ఆ స్వభావాలు. పొగరుబోత్తనము, మంచి గుణములు మచ్చికకైనా లేకుండా ఉన్న కారణంగా, తప్పు ద్రోవలో కూడా వాళ్ళు నడుస్తూ ఉన్న కారణంగా, ఏదన్నా అధర్మానైనా సరే ఆచరించి, నేను నాకు నచ్చినట్టుగా ఉండాలన్న ఒకే ఒక్క తలంపుతో ఉంటారు. ఆ గొప్పలకే ప్రాకులాడుతూ ఉంటారు. ఇతరులొక్క విజయాన్ని గాని, దేన్ని కూడా వీళ్ళు సహించలేనట్టుగా అసూయలు పెంచుకుంటూ ఉంటారు. మళ్ళీ వాడిని ఎలా అయినా సరే పతనం వైపు తీసుకెళ్లాలన్నట్టుగా బోలెడు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఆగ్రహం అన్నది అప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఇతరులను ఎప్పుడు బాధకి గురి చేసేలాగే వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇప్పుడు మనకి హాని చేసిన వాళ్ళకే మనం హాని చేయకూడదని చెప్తారు. ఎందుకంటే మళ్ళీ కర్మను అనుసరించి మళ్ళీ పాపపుణ్యాలు వస్తూ ఉన్నాయి. ఎవరి పాపాన వాడే పోతాడు. అటువంటి వాడికి దుష్టుడికి దూరంగా ఉండటమే మనం చెయ్యాల్సింది. కానీ వీళ్ళు ఎన్ని రకాలుగా అయినా సరే అటువంటి వాళ్ళని యాతనలకి గురి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి హాని చెయ్యని వాళ్ళ పట్ల కూడా ఎందుకంటే వీడికొక అభిప్రాయం వచ్చేసింది. ఈ అభిప్రాయం నుంచి బయటకు రాడు సరికదా మళ్ళీ ఎన్నో రకాలుగా వాళ్ళని బాధిస్తూనే ఉంటాడు. ఈ హృదయంలో కూడా ఇతరుల మీద ఎప్పుడూ ఒక మంచి అభిప్రాయం కూడా ఉండదు. ప్రతిదాన్ని తిరస్కరణలోనే ఉంటారు. ఇతరుల్లో ఎప్పుడూ కూడా దోషాలు వెతుకుతూనే ఉంటారు. ఎప్పుడు అంటే ప్రతిదానికి కారణం నేను కాదు అందరూ. నాకేది అనుకూలంగా జరిగిపోయినా నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు ఇంకొకళ్ళు ఏదో ఇచ్చారు అని ఇట్లా దోషాన్ని వెతుక్కుంటూ వారిని ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు. సుగుణాల్ని ఖండిస్తూ ఉంటారు. దోషాల్ని చిత్రీకరించి మళ్ళీ అసూయ వాళ్ళలో ముఖ్యంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా సత్పురుషుల మీద కూడా దోషాలు వెతుకుతూ వాళ్ళ మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ అసురి ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు అందరితో కూడా వైరంతోనే ఉంటారు. శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎన్నో రకాల కష్టాలన్నవి వీళ్ళకి కలుగుతూనే ఉంటాయి. ఈ కష్టాల్ని అనుభవిస్తూ కూడా మళ్ళీ దీనికి కారణంగా ఇప్పుడు ఎలా అయితే కష్టం అన్నది ఎటువంటి వారికైనా వస్తూనే ఉంటుంది. భగవంతుడిని ఎక్కువగా నువ్వు ఆరాధించావు నీకు రాదని ఏం చెప్పటం కుదరదు. కాకపోతే దాని పరిణామం అన్నది వేరుగా ఉంటుంది. ఎందుకు అంటే నేను చేసిన కర్మల కొద్దీ నాకిప్పుడు ఇది వచ్చింది అని ప్రతీదీ కూడా పరమాత్మకే సమర్పణ భావనలో ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ తీవ్రత నీకు ఉండదు. మనకి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు.
ఏ జబ్బు లేనోడు కూడా నాకేదో వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసింది అనుకుని ఎప్పుడైతే వాడు కుళ్ళి కృషించిపోతాడో నాకే ఎందుకొచ్చిందని ఇలా అసూయ ఇటువంటివన్నీ కూడా వికారాలు పూర్వంగా ఉన్నవాడికి కొత్త కొత్త జబ్బులు గూడా వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్నాయా లేవా, మందుందా లేదా గూడా తెలియని జబ్బులొస్తాయి. జబ్బుంది ఉంది అనుకుని అలా ఏడ్చేవాడికి ఇంకా ఎక్కువొస్తూ ఉంటాయి. ఎంత ఉన్నప్పటికి కూడా చెయ్యవలసింది చేసుకుంటూ అధర్మానికి పాల్పడకుండా అటువంటి ఆలోచనలు కూడా లేకుండా త్రికరణ శుద్ధిగా, నిస్వార్థంగా ఎప్పుడైతే సేవా భావంతో సకలుల పట్ల ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళ జీవితం ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటుంది. దుర్గుణాలకి, దురాచారాలకి దూరంగా ఉన్నవాడే ఆ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఎందుకంటే సర్వంతర్యామి. సర్వుల్లో అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడు. ఆయన్ని ద్వేషించటం కాదు కదా! ఇతరుల్లో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు అన్న భావన నీలో కలిగి ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని నువ్వు నివారించుకోగలవు. లేకపోతే ఇట్లానే మనం అస్తవ్యస్తంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక రాజు ఒక యోగి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఆశ్రమం దగ్గర ఉంటాడు. రాజు అక్కడికెళ్ళి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. అవి మీరు దయచేసి తీర్చండి. నాకవి సమాధానపరచండి అంటే ఆయన ఏమీ వినకుండా ఆశ్రమం ముందు ఒక గొయ్య తవ్వుకుంటూ ఉంటాడు. ఈయన నాకు 3 ప్రశ్నలున్నాయి. దయచేసి నాకు మీరు సహాయం చేయండి అని మళ్ళీ ఆ రాజు ఆయన్ని అడుగుతాడు. నాకు వీటికి సమాధానం చెప్పండి చాలు అని. ఇలా అడుగుతున్నా సరే ఆ యోగి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆ గొయ్యని తవ్వుకుంటూనే ఉంటాడు. అయితే ఈ రాజు సర్లే ఆయన తవ్వుకుంటూ ఉన్నా వింటున్నాడు కదా అని. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడంటే చాలా బక్కచిక్కిపోయి ఉన్నాడు. కొంచెం వృద్ధుడు. తవ్వుతూ, తవ్వుతూ కూడా బాగా ఆయాస పడుతూ ఉన్నాడు. ఇది గమనించి కూడా తను వచ్చిన పని ఇది కాబట్టి ఆ రాజు మళ్ళీ ఆయనకి పైగా ఇప్పుడు రాజు ఎలా వచ్చాడు అంటే ఒక సాధారణ మనిషిలాగా వస్త్రాలన్నీ కూడా అట్లాంటివే ధరించి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన్ని అడుగుతాడు. అంటే నాకు ఏవైతే 3 ప్రశ్నలున్నాయో దానికి మీరు సమాధానం చెప్పండి అని. అంటే ఏ సమయంలో ఏది చెయ్యాలి? దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని పట్టుకోవాలి? లేకపోతే మనకి బాధలు ఎక్కువగా వస్తాయి కాబట్టి అది అలా ఉండాలంటే ఎలా ఉండాలి అని. మళ్ళీ రెండోది ఏంటంటే మన జీవితంలో ఎవరు బాగా ముఖ్యమైన వాళ్ళు, ఎవరు ముఖ్యమైన వాళ్ళు కాదు. అయితే ముఖ్యమైన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలి అని. మూడవది ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా సరే మనకి చాలా ముఖ్యమైనదన్నది ఏది? ఏది ముఖ్యమైనది కాదు. ఈ 3 ప్రశ్నలు ఆ రాజు ఆ యోగిని అడిగాడు. అడిగినప్పుడు కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఆయన తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఇంక రాజు చూసి చూసి పైగా ఈయన నాకు సమాధానం చెప్పాలంటే ఇదైతే గాని చెప్పేలాగా లేడనుకుని కాస్త సహాయం చేద్దాం అనుకుని మీరు పక్కకు జరగండి నేను చేసేస్తాను అంటాడు. అని ఆయన తవ్వటం మొదలుపెడతాడు. ఆయన్ని అడుగుతాడు. ఇది మిగిలింది నేను చేసేస్తాను కాబట్టి దయచేసి నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అని. ఆయన ఏమీ చెప్పడు. అంతలోకి ఒకతను ఉరుక్కుంటూ అటు పక్క నుంచి వస్తాడు. ఆయన పొట్ట పట్టుకుని ఉరుక్కుంటూ వస్తే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అడుగుల్లోంచి వచ్చిన ఆ మనిషి తన పొట్ట పట్టుకుని అలా వచ్చి అలా కింద పడిపోతాడు. ఆ రక్తం అన్నది పొట్ట దగ్గర నుంచి అలాగా కారిపోతూనే ఉంటుంది. అది పాపం చేతులతో పట్టుకుని ఉంటాడు. రాజు చూసేసరికి వెంటనే తన తవ్వేదంతా పక్కన పడేసి ఒక్కసారిగా ఆయన్ని పట్టుకుంటాడు. లేవనెత్తి ఆ రక్తం కారనివ్వకుండా దానికి ఉపశమనం కలిగేలాగా ఇలా ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆయన్ని ఆ రక్తం ఆపుతాడు. ఇంత శ్రమపడిన రాజు ఆ రక్తం ఆగిపోయింది. ఈయనకి కట్లు కట్టేసి అన్నీ చేసి ఆ యోగి ఈయన కలిసి ఆ మనిషిని తీసుకెళ్ళి అక్కడున్న ఆశ్రమం లోపల కూర్చోబెడతారు. ఆయనకి స్పృహ వచ్చేదాకా అందుకుని ఆయనకి మళ్ళీ స్పృహ వచ్చాక కొంచెం నీరిచ్చి మళ్ళీ ఈ నీరు ఇవ్వటానికి కూడా రాజు వేగంగా వెళ్ళిపోయి అక్కడే ఉన్న నదిలోంచి నీళ్లు తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు. తర్వాత సూర్యాస్తమం అయిపోయింది. అప్పుడు రాజు ఆ యోగి గాయపడ్డ మనిషి దగ్గర కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ అంతా చేసేసి అలిసిపోయి ఉన్నాడు. అంతా కష్టపడి ఈయనంతా తవ్వేశాడు గొయ్యంతా కూడా. తవ్వేసిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకున్న ఆ సమయంలో మళ్ళీ ఇంకా అలసిపోయి ఇంకేం మాట్లాడకుండా ఈయన అడిగిన ప్రశ్నలకు కూడా యోగిని సమాధానం చెప్పలేదు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఉదయకాలం మళ్ళీ ఆ గాయపడ్డ మనిషి ఈ రాజును చూస్తూ అన్నాడు, నన్ను క్షమించండి అని. అయితే రాజుకి అర్థం కాలేదు. దేనికి క్షమించాలి? ఏమైందని క్షమించాలి? ఏం అవసరం లేదు అన్నాడు. అయితే ఆ గాయపడ్డ మనిషి చెప్తాడు, నేను నీ శత్రువుని. నువ్వు రాజువని నాకు తెలుసు. నిన్ను చంపటానికే నిన్ను నీ మీద కన్నేసి ఉంచాను. నువ్వు ఇక్కడికి వచ్చావని కూడా నాకు తెలుసు.
అందుకే నిన్ను చంపటానికే నేనొచ్చాను. ఇలా వస్తూ, వస్తూ, వస్తూ నీ సేన ఎక్కడుందో నేను అనుకోకుండా నీ సేన మధ్యలోకి వెళ్ళిపోయాను. వాళ్ళందరూ నన్నేం జేశారంటే, నేను శత్రువని వాళ్ళు గుర్తించి నా మీద దాడి చేశారు. ఆ దాడిని తప్పించుకుంటూ మళ్ళీ వస్తూ, వస్తూ నీ దగ్గరికొచ్చి పడ్డాను. ఆ గాయాన్ని నేను శత్రువునన్నది గూడా విడిచిపెట్టి నాకు నువ్వు సహాయం చేసి నాకు మళ్ళీ జీవితాన్నిచ్చావు. నేను నీ దాసుడుగా ఉంటాను అని ఆ గాయపడ్డ వ్యక్తి చెప్తాడు రాజుకి. కానీ శత్రుత్వాన్ని విడిచిపెట్టి నా ప్రాణాలను తీయకుండా నాకు మళ్ళీ ఇంకో జీవితాన్ని ప్రసాదించావు అంటాడు. రాజు ఇంకా ఆ శత్రువుని శత్రువులా కాకుండా ఇద్దరూ కూడా ఉన్న శత్రుత్వాన్ని అంతా కూడా విడిచిపెట్టేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన దారిలో వెళ్ళిపోతాడు. అంతలోకి మళ్ళీ రాజు మళ్ళీ ఈ యోగిని అడుగుతాడు. నా 3 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పలేదంటే ఆ యోగి నవ్వుతూ చెప్తాడు. నీ 3 ప్రశ్నలకు కూడా సమాధానం నీకు దొరికింది. నువ్వు గ్రహించలేదా అని. ఏమిటి అంటే ఆ యోగి మళ్ళీ ఇలా చెప్తాడు. అంటే ఏవైతే ప్రశ్నలు 3 అడిగావో, జాలి, దయ అన్నది నీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను బలహీనుడినని చూసావు. పైగా నేనింత కష్టపడుతూ ఉంటే మళ్ళీ నా మీద కరుణొచ్చి నీకు నేను చేసే పనికి నువ్వే చేశావు. నన్ను పక్కకి కూర్చొనిచ్చేలాగా చేశావు. అంటే ఇక ఒక వ్యక్తి మీద ఎప్పుడు మనం జాలి చూపించాలంటే ఆ సందర్భాన్ని బట్టి. అంతేగాని అక్కడ ఎవరున్నారు ఏంటి అని కాకుండా అలాగ చెయ్యటము. ఇది మొదటి ప్రశ్నకు సమాధానము. అలాగే ఇప్పుడు నువ్వు నేను చెప్పట్లేదు కదా అని తిరిగి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ ఆ శత్రువు మీద దాడి చేసేవాడు, నువ్వు మరణించేవాడివి. కానీ ఇక్కడ నాకు సహాయం చేయాలని నువ్వు ఇక్కడే ఉండిపోయావు. నాతో ఉండటం ద్వారా నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే నిజంగా వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ పశ్చాత్తాపపడేవాడివి. నేను అక్కడే ఆ యోగి దగ్గర ఉండుంటే ఈ మరణం నాకు సంభవించేది కాదు అని అనేవాడివి. అందుకే సమయము ఎప్పుడూ ముఖ్యమైనదే. కాకపోతే ముఖ్యమైన వ్యక్తి ఇతనని గాని, ముఖ్యమైన వ్యక్తి అతనని గాని ఎక్కడా ఎప్పుడూ ఉండదు. కాకపోతే ఆ సమయానికి, ఆ సందర్భానికి నువ్వు ఎక్కడున్నావో వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. అదే మన కర్తవ్యం. ఏది చేస్తున్నావో అదే నీకు ముఖ్యమైనది. ఇంకా చివరిగా ఏ వ్యక్తి అయితే పరిగెత్తుకుంటూ నీతో వచ్చినప్పుడు అక్కడ రక్షించాలని ఆ సమయం ఏంటి? ఇప్పుడు చెయ్యొచ్చా? వీళ్ళకి చెయ్యొచ్చా? ఇన్ని ఆలోచించకుండా అది ముఖ్యమైన సమయము. ఈ వ్యక్తికి నేను సహాయ సహకారాలు అందించాలని ఆ గాయానికి కట్టుకట్టి అంతలాగా అతనికి నువ్వు అన్నీ చేశావు. నీరు కూడా వెళ్ళి తెచ్చి ఇచ్చావు. లేకపోతే వాడు చనిపోయి ఉండేవాడు. అంటే అత్యంత ముఖ్యమైన వ్యక్తి వీళ్ళని గాని వాళ్ళని కాదు. ఆ కార్యం ఏదైతే ఆ సందర్భంలో జరుగుతుందో వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. ఇది గుర్తించుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, లేకపోతే వీళ్ళకి చెయ్యొచ్చు, వాళ్ళకి చెయ్యకూడదని ఎక్కడా ఉండదు. మనం ఎవరితో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో అదే మన ముఖ్యమైన కర్తవ్యం. మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకి మేలు చేయటానికే వినియోగించాలి తప్పితే, మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికే ప్రయత్నపూర్వకంగా నడుచుకోవాలి తప్పితే, అదే నా శత్రువు కదా అని గమనించి లేకపోతే నేను వచ్చిన పనేంటి? నేనిక్కడ అది ఎందుకు చెయ్యాలి? ఆయనకి నేనెందుకు ఇయన్నీ చెయ్యాలని గర్వానికి లోబడి దర్పంతో పైగా నేను రాజుని, నేనివన్నీ ఎందుకు చెయ్యాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే ఏ లక్షణాలు వృద్ధిలోకి వెళుతున్నాయి, వెళ్ళట్లేదన్నది గమనించుకోవాలి. రాజయ్యుండి కూడా నేను ఈయన్ని ఆశ్రయించి వచ్చాను గాబట్టి ఈయన నాకిది చెప్తాడన్న ఆ నమ్మకంతో కూడా ఆయనకి మళ్ళీ నాకు సమాధానం ఇవ్వట్లేదంటే ఒకసారి అడిగాను, 2 సార్లు అడిగానని మళ్ళీ అహంకారానికి పోయి క్రోధంతో, కోపంతో మళ్ళీ ఆయనకి ఏది హాని చెయ్యకుండా ఆయనకి మళ్ళీ సహాయాన్నే అందించాడు. అంటే సందర్భాలు అందరికీ వస్తాయి. కాకపోతే అక్కడ ఆ సందర్భానికి తగ్గట్టుగా అణకువతో నడుచుకున్న ఉన్నవాడే ప్రయత్నపూర్వకంగా ఉద్దేశం ఎప్పుడూ కూడా ధర్మమై ఉండాలి. అందుకే ఇప్పుడు నువ్వు చేసేది నీ భవిష్యత్తును నిలబెడుతుంది. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 18 శ్లోక సంపూర్ణం.